హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఈ రాశి వారు ఈరోజు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు. ఈ కారణంగా మీ పిల్లల పట్ల శ్రద్ధ చూపలేరు. ఈ కారణంగా వారు మీపై కోపం తెచ్చుకోవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మీరు కొన్ని శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఈరోజు మీ డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మీకు రెట్టింపు లాభం వస్తుంది. ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందుతారు. జీవనోపాధి రంగంలో పనిచేసే వారికి తప్పకుండా విజయం లభిస్తుంది. ఈరోజు మీరు కొంతమంది వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈరోజు మీరు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బును అందుకోవచ్చు. ఈ కారణంగా మీ పిల్లల బాధ్యతలను నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. ఈరోజు ఉద్యోగులకు లాభదాయకమైన ఒప్పందం గురించి వారి ఉన్నతాధికారుల ద్వారా తెలియజేయవచ్చు. అది వారిని సంతోషపరుస్తుంది. ఈరోజు కుటుంబంలో జీవితంలో ఆనందంగా గడుపుతారు. మీ శత్రువుల ఉపాయాలను అర్థం చేసుకోవాలి. అప్పుడే మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. మరోవైపు మీ బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీ తెలివితేటలతో తీసుకున్న నిర్ణయాలలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ రాశి వారిలో విద్యార్థులు ఏదైనా పోటీలో పాల్గొనే ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈరోజు మీరు కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందుకొస్తారు. ప్రజలు దానిని మీ స్వార్థంగా భావించకుండా చేయండి. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనిని పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారిలో వివాహం చేసుకునే వారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు చిరు వ్యాపారం చేయాలని ఆలోచిస్తే అందుకు టైం దొరుకుతుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామిపై మీకున్న నమ్మకం మరింత బలపడుతుంది. మీ తండ్రి ఆరోగ్యంలో కొంత క్షీణత ఉండొచ్చు. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు కుటుంబ సభ్యుల నుండి కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. ప్రయత్నం కోసం చేసే పనికి అర్థవంతంగా ఉంటుంది. ఈరోజు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులతో కొత్త శక్తిని నింపుతుంది. విద్యార్థులకు ఈరోజు ఉపాధ్యాయుల నుండి మరింత మద్దతులు అవసరం. ఈరోజు మీరు అవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. మీరు దీన్ని చేయకపోతే మీ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో పడవచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు సాంగత్యాన్ని పొందుతున్నారు. ఈరోజు మీ వ్యాపారంలో ఏదైనా కొత్త ఒప్పందాన్ని ఖరారు చేయడానికి మీ సోదరుల నుండి సలహా తీసుకోవచ్చు. ఈరోజు ఏదైనా స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో మీ డబ్బును పెట్టుబడిగా పెట్టినట్లయితే దాని నుండి మీరు ఖచ్చితంగా లాభం పొందుతారు. కానీ మీరు ఇతరుల నుండి సలహా తీసుకోకుండా ఉండాలి. మీ ప్రేమ జీవితంలో ఏదైనా అడ్డంకి ఏర్పడితే అది కూడా ఈరోజు ముగుస్తుంది. ఈరోజు మీరు పిల్లల వైపు నుండి కొన్ని సానుకూల వార్తలు వినొచ్చు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఏ పని చేసినా అందులో తప్పకుండా విజయం సాధిస్తారు. కాబట్టి ఈరోజు మీకు నచ్చిన పనిని మాత్రమే చేయడానికి ప్రయత్నించాలి. ఈ సాయంత్రం మీరు కుటుంబ సభ్యుల నుండి బహుమతిని అందుకోవచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. సామాజిక దృక్పథంతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాశి వారిలో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఈరోజు ఎవరినైనా అప్పు అడిగితే దాన్ని సులభంగా పొందుతారు. కానీ ఈరోజు మీరు అవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో ఆందోళన పెరుగుతుంది. ఈరోజు ఒకేసారి అనేక పనులు చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా మీరు ఖచ్చితంగా ఆందోళన చెందుతారు. మీ తల్లి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. వాటిని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారు. ఈ రాశి వారిలో జీవనోపాధి కోసం ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా విజయం లభిస్తుంది. ఈ సాయంత్రం మీరు స్నేహితుడి నుండి లేదా పొరుగు వారి నుండి కొంత ఒత్తిడిని పొందొచ్చు. ఇది మీ మనస్సును కలవర పెడుతుంది. ఈరోజు మీ తండ్రి సాయంతో మీ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు హృదయపూర్వకంగా పెట్టుబడి పెట్టే కొన్ని ప్రదేశాలలో పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తుంది. ఈ రాశి వారికి ఈ రోజంతా శాంతియుతంగా గడుస్తుంది. చేపట్టిన అన్ని పనులు ఉత్సాహంతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మాతృ సంబంధమైన ఆర్థిక లబ్ధి ఉండవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. మీ ప్రియమైన వారితో విభేదాలు తలెత్తవచ్చు. కుటుంబ వాతావరణం అనిశ్చితంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు ఆటంకాలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ధర్మచింతనతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. నలుగురితో ఆదర్శంగా నిలుస్తారు. ఉన్నతాధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. పెద్దల ఆశీర్వాదం, దైవబలం అండగా ఉంటాయి. కీలక వ్యవహారంలో విజయం సాధిస్తారు. ప్రారంభించిన పనులు ఆటంకాలు రాకుండా జాగ్రత్త పడండి. వృత్తి వ్యాపారాలలో తోటి వారి సహకారంతో పనిచేస్తే మంచిది. కుటుంబంలో చిన్నవారి పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అందరి సహకారంతో చేపట్టిన పనులు ఫలవంతం అవుతాయి. బుద్ధిబలంతో క్లిష్టమైన సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడానికి అనువైన సమయం. గత కొంతకాలంగా వాయిదా పడుతున్న పనులను చక్కని ప్రణాళికతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అంశాల పట్ల, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
చేపట్టిన పనుల్లో ఉత్సాహం లోపించకుండా చూసుకోండి. పని భారంతో ఒత్తిడి పెరుగుతుంది. పదునైన మాటలతో సన్నిహితుల కుటుంబ వాతావరణం ఈరోజు మొత్తం సానుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. మీ విరోధులు తమ ఓటమిని అంగీకరిస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. విశేషమైన ఆర్థిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇష్ట దైవారాధన శుభప్రదం. ఈ రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో అడుగడుక్కి ఆటంకాలు ఏర్పడడం చికాకు కలిగిస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో దైవారాధన మానవద్దు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేస్తే మంచిది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. మంచి చేయబోతే చెడు ఎదురు కావచ్చు. సహనంతో ఉండడం అవసరం. చుట్టుపక్కల వాతావరణం అంతా విరోధులతో నిండి ఉంటుంది. కొన్ని అవాంఛనీయ సంఘటనలు చెలరేగి మీకు మీ బంధువులకు మధ్య విభేదాలు నెలకొనే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్త వహించండి. ఖర్చులను కాస్త అదుపులో పెట్టుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.